అంటే ఒకే ఊళ్ళో ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీలో ఏంటంటే అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. పండగలు వచ్చాయంటే ఎన్ని రకాల పిండి వంటలు రెడీ అయిపోతూ ఉంటాయి. సో 9 రోజుల్లో మీరు 9 రకాల వంటలు అన్నీ చేసి తీసుకెళ్తాం 9 రోజులు. ఓకే, మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. మరి తను కూడా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుందా బతుకమ్మ అప్పుడు? బతుకమ్మ గురించి మాకు ఏదైనా పెద్ద విశేషమే ఉంది ఈ పండగకి. చాలా పెద్ద విషయం. ఓకే, ఈ పండగకి గౌరీదేవి లోకకంటకుడైన మహిషాసురుని చంపి తను స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయినప్పుడు ఆ గ్రామ ప్రజలలోని స్త్రీలందరూ ఆమెను స్పృహకి తీసుకురావడం కోసము పాటలతోటి ఆమెను సంబరపడుతుంటారు అన్నట్టు. 5 రోజుల తర్వాత ఆ గౌరీదేవి మెలక వస్తుంది. అప్పుడు సంతోషంతో ఉల్లాసంతో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రకృతి నుండి వచ్చిన పూలను మళ్ళీ ప్రకృతిలోనే కలుపుతాం మనం లాస్ట్కి. అయితే ఈ రకరకాల పూల్లో నీళ్ళని ఫిల్టర్ చేసే ఒక శానిటైజ్ చేసే ఒక గొప్ప క్వాలిటీ ఉంటుంది. అయితే ఈ పూలన్నీ తీసుకెళ్లి నీళ్ళలో కలపడం వల్ల కలుషితమైన వాటర్ అనేది ఉండకుండా ప్యూర్గా అవుతుందని ఒక ఇవన్నీ మన ఆచారాలు, మన ట్రెడిషన్స్ అన్నీ మర్చిపోతూ ఉన్నాం. కానీ మన పిల్లలకు కూడా మనం ఈ విషయాలు చెప్పాలి. అప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. సో మరి పిండి కలిపేసారా? కలపడం రెడీ అయిందండి. చూపించండి ఎలా ఉందో. చపాతీ పిండి లాగా చాలా స్మూత్గా బియ్య పిండితోటి చేసేసుకున్నాం. మరి దీని తర్వాత దీన్ని ఏం చేయాలి? అందరూ ప్రెస్లో చేస్తారు, కానీ దాన్ని అసలు చేయడం బట్ట మీద చేయాలి. రొట్టె అనేది బట్ట మీద చేయాలా? మరి దీంట్లో నెయ్యి ఏమన్నా వేయాలా? ఏం అవసరం లేదు. మనం కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. సరే మరి చేయండి చూద్దాం. తడి బట్ట తీసుకోవాలండి. కొంచెం తడి బట్ట తీసుకోవాలి. తడి బట్ట తీసుకొని తడి బట్ట పైన ఇప్పుడు దాన్ని మనం చేయాలి. ఓకే, మీరు చేసిన తర్వాత నేను కూడా ట్రై చేస్తాను. నాకు కూడా వస్తుందో లేదో తెలుస్తుంది. గమ్మత్ ఏంటంటే బియ్య పిండితోటి రొట్టెలు, అంటే ఇది వరకు పూరీల్లాగా చేశాను, రొట్టెలు చేశాను. అది మనం రోలింగ్ పిన్ తోటి చేస్తుంటేనే కష్టంగా ఉండేది. చేతితోటి ఎంత ఈజీగా చేసేస్తున్నారు. కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే ఇట్లాంటి వాటిల్లో. పెనం వేడైతే ఇది కాల్ చేసుకోండి. బట్ట మీద నుంచి ఎలా తిద్దాం దీన్ని? అలాగే వేస్తాను నేను. అలాగే వేసేస్తాను. అలాగే వేస్తాను. కొంచెం నెయ్యి వేస్తే నెయ్యి రొట్టె మంచిగా కాలుతుంది, ప్లస్ టేస్టీ. ఓకే, నేనేంటంటే రొట్టెలు చేసేసి మిక్సీలో వేసి పొడి కొట్టేస్తాను. అట్లా మేము చేయము. మాకు ట్రెడిషనల్ స్టైల్ కావాలి, చేతితోటే పొడి చేస్తామంటున్నారు. చూద్దాం మరి ఎలా. ఇప్పుడు దీన్ని సూపర్ అండి, సూపరు, భలే చేస్తారు మీరు. ఇలా 2 పక్కలు కాల్చేసుకొని. కానీ ఈ రొట్టె మరి క్రిస్పీగా అవుతుందా? క్రిస్పీగా చేసుకోవద్దు, సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గానే ఉండాలి. మరి ఇవి కొంచెం కలర్ రావాలా? లైట్గా క్రీమ్ కలర్. మరి మీ ఇళ్లలో మీరు చేసుకునేటప్పుడు ఎన్ని ఇలాంటి రొట్టెలు చేసుకుంటే మీకు సరిపోతుంది? చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక 10-12 రొట్టెలు చేస్తే సరిపోతుంది. ఇలా రొట్టెలు చేసి బౌల్లో పంచదార అన్ని వేసి పిసికేసేయాలి. అందులోనే ముద్ద అవుతుంది. పంచదారతోటే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. అంటే లడ్డూలు కూడా చక్కగా లడ్డు కూడా మనకు తెల్లగా వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ఇది రెడీ అయినట్టే అండి. ఇవి తీసి బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, ఇలా అన్ని రొట్టెలు అయిన తర్వాత? లేదు, అన్ని రొట్టెలు కావద్దు. ఒక రొట్టె అయినాక దీని మీద కొంచెం చక్కెర వేసుకొని దీన్ని లడ్డూలాగా ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడేనా మరి చేసేయండి చూద్దాం. అవ్వగానే దానిపైన కొంచెం పంచదార వేసుకుంటూ తర్వాత మళ్ళీ అన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ అన్ని ఓకే, మరి పెనం వేడిగా ఉంది. ఇంకోటి వేసేద్దామా? పచ్చి గుడ్డ మీద బియ్య పిండితోటి చక్కగా ఇలా రొట్టెలు చేసేసుకొని మనం ఆ రొట్టె రెడీ అయిన తర్వాత ఆకూడదు. ఇమ్మీడియట్గా దాని మీద కొంచెం పంచదార వేడి మీద వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత అన్నీ కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకొని దానిపైన కొంచెం గసగసాలు వేసి తింటే నా సామిరంగా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇది రెడీ అయిపోయింది ఒకటి. ఓకే, అది కూడా వేయగానే దాంట్లో కొంచెం పంచదార కలుపుకొని ఇలాగే మళ్ళీ ఇప్పట్లాగానే మనం మెత్తగా చేసుకోవాలి. దాన్ని తగినంత పంచదార వేసేసుకుంటే బాగుంటుంది. చక్కగా నెయ్యి, బియ్య పిండి, ఆ రొట్టెలు, ఆహా. ఒకటి అర్థమైంది, ఈ 9 రోజులు మీరు వెళ్ళి చక్కగా బతుకమ్మ చేసుకొని డ్యాన్స్ చేస్తారు, అంతా బాగుంటుంది. మరి ప్రతిరోజు కొత్త చీర వేసుకుంటారా? కొత్త చీరలు రకరకాల కొత్త అని కాదు, మనకున్న పట్టుచీరలలోకి వెళ్ళి అందరూ పట్టుచీరలు సాంప్రదాయబద్ధంగా తయారైపోతారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత అది. చక్కగా బియ్య పిండితో చేసేసుకున్నాం, వాటి పైన కొంచెం పంచదార అవన్నీ వేసుకున్నాం, దాంట్లో యాలకుల పొడి కూడా వేసేసుకున్నాం. మళ్ళీ ప్లస్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ఇది ఉండలు కట్టే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. మీరు ఎంత నెయ్యి వేస్తే అంతగా తింటాను నేను. మరి యాలకుల పొడి, కొంచెం ఇలాచీ పొడి, యాలకులు, ఇలాచీ పొడి కొంచెం వేసేసుకున్నాం. ఎండు కొబ్బరి తురుము. ఇప్పుడు ఈ లడ్డూలు నిలవ ఉంటాయా? ఇవి 2-3 రోజులు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. 2 days ఉంటాయి. 2 days వరకు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులు కూడా పెట్టుకోవచ్చు.
చాలా సింపుల్. చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తినొచ్చు. ఫ్రెష్గా అలాగే బయట పెట్టి అయితే 2 రోజుల పాటు తినొచ్చు. ఆగండి, నేను కూడా ఇందులో చేయాల్సిందే. వేయండి. పర్లేదు, ఇప్పుడంటే కొంచెం చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోతుంది. ఓ భలే ఈజీగా లడ్డూలు కట్టేసేయచ్చు. వీటిని యాక్చువల్గా మలిదలు రొట్టెలు చేసేసుకున్నాం కాబట్టి బియ్య పిండితో రొట్టెల్లా చేసి లడ్డూలు సువాసన సూపర్గా ఉంది. కానీ వీటిని మనం గసగసాల్లో దొల్లించాలి కదా, మరి అది కూడా చేసేద్దామా?